ప్రభుత్వం ఇచ్చిన మెనూ తప్పక పాటించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు శ్రీ ఇండెల లక్ష్మీరెడ్డి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు శ్రీ ఇండెల లక్ష్మీరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన మెనూ అసలు పాటించడం లేదని, వారి సొంత తీర్మానంతో వారికి నచ్చిన విధంగా మెనూ పెడుతున్నారన్నారు అని లక్ష్మీరెడ్డి తెలిపారు. కమిషన్ సభ్యులు ప్రభుత్వం ఇచ్చే మెనూ ఎందుకు పిల్లలకు పెట్టడం లేదని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ పిల్లలతో ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదంతో మెనూను మార్చామని వారు చెప్పడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకి సరిపడా కూరలు ఉండకపోవడం గమనించిన కమిషన్ సభ్యులు పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రూమ్ సందర్శించగా పాడైన వేరుశనగ పప్పులు గమనించి ఇవి ఎందుకు వాడుతున్నారన్నారు. సాయి లోహిత ఏజెన్సీ వారికి వెంటనే ఫోన్ చేసి ఇలాంటి వేరుశనగ పప్పు ఎందుకు పంపించారని, ఇవి తింటే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని వెంటనే వాటిని మార్చాలని ఆయన ఆదేశించారు. ఈ విషయం గురించి ప్రిన్సిపాల్ను అడగగా నాకు ఏం తెలియదని, మొత్తం ఈ నెల స్టాక్ చూసుకునే మేడంకి తెలుస్తుందన్నారు. ఈ విషయాన్ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. 800 మంది విద్యార్థులు ఉన్న ఇక్కడ ఇలాంటి ఫుడ్ పెట్టడం ఏంటన్నారు. ఇన్ఛార్జి జిల్లా గురుకుల కోఆర్డినేటర్ అరుణకి ఆయన కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి వివరించారు. స్టాక్ రిజిస్టర్ను కూడా సరిగా మెయింటైన్ చేయలేదన్నారు. ఇక్కడ గమనించిన పరిస్థితి మీద తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, డిఎస్ఓ పద్మ, శ్రీ డిఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలికా సంరక్షణ అధికారి హేమలత తదితర అధికారులు పాల్గొన్నారు. ఏమన్నా చూడు బంగాళదుంప వేరే కూర లేవా? టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి స్పూన్ ఇవ్వండి. కాలీఫ్లవర్ తక్కువ రేట్ ఉంది కదా, కాలీఫ్లవర్ వేసింది ఇంకా బాగుండేది. లేకుంటే క్యారెట్ ఇంకా మంచిగా చీప్ అయింది. కాలీఫ్లవర్ చీప్ ఉంది కదా. కాలీఫ్లవర్ తినరా? పిల్లలు